కాలజ్ఞానం ఆగస్టు 2, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. గత కొద్ది కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ముందుకు సాగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ జీవితంలో బాధ్యతలు మారుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. చేపట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు మీకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. బాధ్యతాయుతమైన పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో పోటీదారులతో ఇబ్బందులున్న లాభాలు బాగానే ఉంటాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథున రాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1-2 కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా చక్కబడతాయి. అనుకోకుండా మనసులోని కోరికలు నెరవేరుతాయి. తదుపరి కర్కాటక రాశి. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. హోదా మారే అవకాశం కూడా ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఊహించని ధనలాభాలకు అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. తదుపరి కన్యారాశి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. చిన్న స్థాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి తులారాశి. కొద్ది ప్రయత్నంతో 1-2 వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి వృశ్చికం రాశి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా కొన్ని కష్ట నష్టాల నుండి బయటపడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాలు సీదాగా సాగిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. మిత్రులతో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. తదుపరి మకర రాశి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం దిశగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను కొద్ది శ్రమతో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు. 1-2 వ్యక్తిగత సమస్యలకు ముగింపు పలుకుతారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. చివరగా మీనరాశి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి నిపుణులు ఆశించిన గుర్తింపు పొందుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సొంత పనుల మీద వీలైనంతగా శ్రద్ధ పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడే సూచనలు సైతం ఉన్నాయి. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.